యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా, అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా, ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరూ తెలిసిన విషయం. నేను నిన్న స్వీకరించాను ఛాలెంజ్. 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను, నాకు ఎలాంటి డౌట్ లేదు అంటూ నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నా. ఏమేడైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు అంటే పెంచి పడేశాడు కదా, 5,000 పెంచేయండి, 15,000 పెంచండి, ఏమవుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఏమేడండి మనిషి అడుగుతున్నా, పారిపోయాడు. అది జరిగింది. ఈ సూపర్ 6 అమలు చేయలేకుండానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మా పైన ఆరోపణలు చేయడం తగదు. అదే కదా, ఫేక్ జగన్ కి అబద్దాలు చెప్తాం బాగా అలవాటు. ఊర్లో కొన్ని పదాలు వాడతాం ఫేక్ అని, మీ ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు కదా బోర్లే. కానీ పాయింట్ ఏంటంటే, మెగా డిఎస్సీ వేస్తాను, వేసాం, పెన్షన్ పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఏలు ఒప్పందం కుదుర్చుకున్నాం. శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది, మీరందరూ కూడా చూశారు. ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి. అరే ఒక మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేవాడా? ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా? అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు, మళ్ళీ మొదలైనవి. ఒక రెన్యూవబుల్ ఎనర్జీలోనే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్. మళ్ళీ ఆయన ఎటు మారుతాడు, జగన్ ఎటు మారుతాడు? ఇవన్నీ ఈ 100 రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా జగన్ ఆరోపణ. మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు బంగారు పాలనలో మేము ప్రజల్లో ఉన్నా, ఎక్కడ బ్యారికేడ్లు ఏం లేవే, ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలతోనే కలిసాం. ఎందుకు భయపడతామండి? ఎందుకు భయపడాలి? మేము ఒక క్యాలెండర్ పెట్టాం, ఆ క్యాలెండర్ ప్రకారం మేము తప్పనిసరిగా ఇచ్చినాము, అమలు చేసుకోండి. ఎందుకంత భయపడుతున్నాడు? ఒక్క నిమిషం, దానికి మళ్ళీ వస్తా. ఒక్క నిమిషం, ఒక నిమిషం. అంటే స్కిల్ కేసులో ఎవరైతే అధికారులు వేధించారో వాళ్ళ అధికారులు ఎవరైతే వాళ్ళ అక్రమ కేసులు పెట్టారు. ఒక్క నిమిషం, ఎవరమ్మా ఈ ఆఫీసర్స్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు స్కిల్ కి ఏం సంబంధం అండి? ఒక్క నిమిషం, వన్ సెకండ్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, విశాల్ గున్నీకి, ఇంకెవరైనా పేరు టాటా, క్రాంతి రాణా టాటా ఏదో పేరుంది లేబా, ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? స్కిల్ నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రఘురామ్ రెడ్డి కొల్లి రఘురామ్ రెడ్డి అయ్యో ఆర్ సిట్ వేసినట్టున్నారు. వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందని దాంట్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే? పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలీదు, ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఈ యాక్ట్రెస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు, సీఎంఓకి పిలిచి, అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు, బాంబేకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయటపడిపోయింది. విచిత్రం ఏంటంటే 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, 7:30కి ఫ్లైట్ ఎక్కుతారండి. ఓకే, అంత స్పీడ్ ఉందా, అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? 3 రోజుల ముందర బుక్ చేశారు. అంటే కల్లో వచ్చింది, 3 రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు వచ్చింది. ఎంత అన్యాయం అండి అన్నా. మళ్ళీ చెప్తున్నా, ఎర్ర బుక్ గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, మళ్ళీ చెప్తా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అన్నా. ఎంక్వైరీ చేస్తానా, ఆగమ్మా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా, అవసరమైతే జైలు కూడా పంపిస్తాను. దానికి కట్టుబడి ఉన్నాను నేను. ఊరూరు మాట్లాడా, దాదాపు 90 పబ్లిక్ మీటింగ్లు పెట్టా. ప్రజలకు నేను చెప్పాను, నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది, తప్పనిసరిగా అమలు చేస్తాను. దానికి ఎందుకు భయపడతాడు? పద్దాకి ఎర్ర బుక్ అంటాడు. అదే బాబు, అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు పొక్కలు వేయండి చెప్పారు, ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా. ఆ డౌట్ ఎందుకు మీకు? సాక్షి, ఆల్ గుడ్. మళ్ళీ ఫ్లైట్లో వస్తున్నామే, మళ్ళీ ఇబ్బంది పడు. థ్యాంక్ యూ బాస్.
నమస్కారం. వస్తున్నా